నువ్వు చేసిన పాపం నిన్ను వెంటాడుతుంది అన్నాడు అక్కడ. ఎలా వెంటాడుతుంది? చేసిన పాపానికి తగిన ప్రతిఫలం అనుభవించేటట్లు నీ జీవితంలో రోగములు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు నీ మీదకి దాడి చేస్తాయి. చేసిన పాపానికి తగినట్లుగా ఖచ్చితంగా శిక్ష అనుభవించేటట్లు నీ పాపమే నీ వెనకాల పడుతుంది. నేను చేసిన పాపం వల్లే నాకు ఈ దుఃఖం కలుగుతుంది, నేను చేసిన పాపం వల్లే నాకు ఈ శ్రమ కలుగుతుంది, నేను చేసిన పాపం వల్లే నాకు ఈ సమస్యలు, రోగాలు, ఇబ్బందులు నా మీద దాడి చేస్తున్నాయన్న సంగతి అప్పుడు నీకు అర్థమవుతుంది. కానీ ఖచ్చితంగా ఈ రెండు జరుగుతాయి. దొరికితే ఖచ్చితంగా దొరికేస్తావు, ప్రజలందరికీ తెలిసిపోద్ది. ఒకవేళ ప్రజలందరికీ తెలియకపోయినా నువ్వు చేసిన పాపమే నీ వెన్నట్టు వచ్చి నిన్ను ఖచ్చితంగా దుఃఖపడేలా చేసి, నీ కృంగిపోయేలా చేసి, నిన్ను నాశనం చేసేదాకా నా పాపము మనల్ని విడిచిపెట్టదు. కాబట్టి పాపం అంత బలమైంది. ఆ సంగతి ఈ రోజు ఈ కాలంలో ఉన్న పిల్లలకు తెలియక